ఈ కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్ ఏరియాలో ఉన్నామండి ప్రస్తుతం. అంటే పిఠాపురం కాకినాడ రోడ్లో వెళ్తున్నాం అనమాట. మనం క్రాస్ చేస్తున్నది ఎస్ఆర్ఎంటీ మాల్ అండి. ఇప్పుడు సర్పవరం జంక్షన్కి వస్తున్నాం అండి. సర్పవరం జంక్షన్లోనే ట్రాఫిక్ అనమాట. సర్పవరం జంక్షన్ క్రాస్ చేసామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు కాకినాడ మెయిన్ రోడ్డు రష్ టైంలో ఎలాగుంటుందో చూపిస్తానండి. వెళ్దామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఏంటంటే కాకినాడ మెయిన్ రోడ్డు ఆఫ్టర్ 7 ఎలాగుంటుంది అన్నది మీకు చూపిద్దామనేసి ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. అంటే కొంతమంది కామెంట్స్లో పెట్టారండి, మొన్న ఒక వీడియో చేశాను మెయిన్ రోడ్ అంతానే. అదేంటంటే కొంతమంది కామెంట్స్లో ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు వీడియో షూట్ చేశారా అనేసి కామెంట్ చేశారనమాట. అంటే రష్గా ఉన్నప్పుడు తీద్దామంటే ఎప్పుడు రష్గా ఉంటుందండి, ఈవినింగే కదా రష్గా ఉంటుంది. మెయిన్ రోడ్ అంతా బిజినెస్ జరుగుతుంటుంది. అందుకని ఆఫ్టర్ 7 ఎలాగుంటుంది అనేసి మీకు చూపిద్దామనేసి ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ప్రస్తుతం బోట్ క్లబ్ ఏరియాలో ఉన్నామండి. ఈవినింగ్ చూడండి లైటింగ్ తోటి ఎలా ఉంటుందో కాకినాడ సిటీ అన్నది మీకు చూపిస్తాను. నాగమలతోట జంక్షన్కి వచ్చామండి. నాగమలతోట క్రాస్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈవినింగ్స్ కాకినాడ సిటీ ఎంత రష్గా ఉంటుందో. బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉందండి. ఇది జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఏరియా అండి. జేఎన్టీయు గేట్ క్రాస్ చేసామండి. చూడండి, ఎవరు ట్రాఫిక్ రూల్స్ పాటించరు, ఎలా క్రాస్ చేశాడో. భానుగుడి సెంటర్కి వస్తున్నామండి. చూడండి, భానుగుడి సెంటర్లో షాప్స్ అవి బాగా డెవలప్ అయ్యాయండి ఈ మధ్య కాలంలోనే. మెడికల్ షాపులు అవి కూడా బాగా పెరిగినాయి. తర్వాత క్రోమా, జూడియో ఇవన్నీ పెట్టారు కదండి కొత్తగానే. చూడండి, మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న లైటింగ్ తోటి అన్నది క్రోమా అండి. భానుగుడి సెంటర్ నైట్ టైం ఈ విధంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ముందు వీడియోలో ఏంటంటే మనం మెయిన్ రోడ్డు తర్వాత సినిమా రోడ్డు చూపించానండి. ఈరోజు అలా కాకుండా మెయిన్ రోడ్డు నైట్ టైం ఎలా ఉంటుంది అన్నది చూపించి తర్వాత దేవాలయం వీధి చూపిస్తానండి. అంటే మెయిన్ రోడ్డు, దేవాలయం వీధి, సినిమా రోడ్డు ఇవన్నీ ప్యారలల్గా ఉంటాయండి. ముందు వీడియోలో సినిమా రోడ్డు చూపించాను కదా, ఈ వీడియోలో ఏంటంటే దేవాలయం వీధిలోంచి వద్దామండి వచ్చేటప్పుడు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2 టౌన్ ఏరియా క్రాస్ చేసి మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయ్యామండి. అంటే ఓవర్ బ్రిడ్జ్ మీద తీయలేదండి, షూట్ చేయలేదు. ముందు చూపించాను కదా పాత వీడియోలోనే, అందుకనేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా నుంచి తీస్తున్నానండి మెయిన్ రోడ్. ఇది అపోలో హాస్పిటల్ ఏరియా అండి.
ఇవన్నీ చందన బ్రదర్స్, జేసీ మాల్స్, ఆకృతి, ఇవన్నీ షాపింగ్ ఏరియా అండి. మనకి లెఫ్ట్ సైడ్లో కళానికేతన్ ఉంది, టైటాన్ వరల్డ్, ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, నైట్ టైం మెయిన్ రోడ్ చాలా రష్గా ఉంటుంది, ఎలా ఉందో. మనకి రైట్ సైడ్ ఏంటంటే ముగ్ధా షోరూమ్ ఉందండి. మనం టౌన్ హాల్ జంక్షన్కి వచ్చామండి. ఇది టౌన్ హాల్ సెంటర్ క్రాస్ చేస్తున్నాం అన్నమాట. ఇది టౌన్ హాల్ సెంటర్ క్రాస్ చేస్తున్నాం అండి. మనకి రైట్ సైడ్ సరోవర్ పోర్టికా హోటల్, తిరుమల థియేటర్ అవి ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఏమో ఎల్ఐసి ఆఫీస్ అవి ఉంటాయండి, పోస్ట్ ఆఫీసు. పోస్ట్ ఆఫీస్లోనే పాస్పోర్ట్ సేవా కేంద్రం కూడా ఉందండి. మసీద్ సెంటర్కి వస్తున్నాం అండి. చూడండి, ఎవరు ట్రాఫిక్ రూల్స్ పాటించరు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం సంత చెరువు జంక్షన్కి వెళ్తామండి. యాక్చువల్గా పూర్వం మెయిన్ రోడ్ అంటే మసీద్ సెంటర్ వరకే ఉండేదండి. ఇప్పుడు అంతా డెవలప్ అయింది, అచ్చంపేట జంక్షన్ వరకు కూడా షాప్స్ అవి వచ్చినాయి. చూడండి, రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి. ఇక్కడే మనకి రైట్ సైడ్ ఏంటంటే కోటయ్య స్వీట్స్ అంటాయండి. కోటయ్య స్వీట్స్ కాకినాడ క్యాజుకి ఫేమస్ అండి. గ్లాస్ హౌస్ సెంటర్ దాటా అండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఏంటంటే రాజు భవన్ ఇవన్నీ ఉంటాయండి. సిటీ ఎంపోరియం అనేవారు కదా పూర్వం, రాజు భవన్ అండి. వెంకటదుర్గ శారీ మందిర్, సామాసి, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి. దీని తర్వాత వచ్చేది గోల్డ్ మార్కెట్ సెంటర్ అంటారు కదా, పట్నాల సిటీ సెంటర్ అనేవారు పూర్వం. ఇవన్నీ మొబైల్ షాప్స్ ఉండే ఏరియా అండి ఇదంతానే. జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. అంటే జగన్నాథపురం బ్రిడ్జ్ క్రాస్ చేసి అటుపక్క వెళ్ళి మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ క్రాస్ చేసి దేవాలయం వీధిలోకి వెళ్దామండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా దేవాలయం వీధిలోకి వెళ్ళామన్నమాట. జగన్నాథపురం పాత బ్రిడ్జ్ మీద ఉన్నామండి. ఇప్పుడు పాత బ్రిడ్జ్ నుంచి కొత్త బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నామండి. ఇది జగన్నాథపురం కొత్త బ్రిడ్జ్ అండి. ఇది దేవాలయం వీధిలో రాజాజీ వీధి సెంటర్ అండి. ఇక్కడ మల్బార్ గోల్డ్, కళ్యాణ్ జ్యువెలర్స్ అనే గోల్డ్ షాప్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట.
ఈ దేవాలయం ఇది మెయిన్ రోడ్ అన్నీ ప్యారలల్గా ఉంటాయండి, ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఇదంతా గోల్డ్ షాప్లు ఉండే ఏరియా అండి. ఖజానా జ్యువెలర్స్ అది ఉంది. లెఫ్ట్ సైడ్ జాయ్ అల్కాస్ ఉందండి. లెఫ్ట్ సైడ్ సిఎంఆర్ జ్యువెలరీ ఉందండి. రైట్ సైడ్ ఏమో రాజ్ జ్యువెలర్స్ ఉన్నది. ఇది బాలాజీ చెరువు సెంటర్ అంటారు కదండి, బాలాజీ చెరువు సెంటర్ అనమాట. రైట్కి వెళ్తే మళ్ళీ మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. లెఫ్ట్కి వెళ్తే జనరల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాం అండి. స్ట్రైట్కి వెళ్తే దేవాలయం వీధిలోనే కంటిన్యూ అవుతాం అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ త్రిపుర సుందర్ గుడి ఉంటుందండి. ఇదంతా త్రిపుర సుందర్ గుడి ఏరియా అనమాట. ఇది దాటిన తర్వాత కుళాయి చెరువు అంటారు కదా, పాత కుళాయి చెరువు అండి. ఇప్పుడు పార్క్ కింద చేసారు. ఇక్కడ నుంచి మనం వీలైతే లెఫ్ట్ టర్న్ తీసుకుని కొంచెం సుబ్బయ్య గారి హోటల్ వరకు వెళ్ళి అలాగా కొండైపాలెం కొత్త బ్రిడ్జ్ ఉంది కదండి, కొండైపాలెం కొత్త బ్రిడ్జ్ నుంచి వెళ్దాం అనమాట. అంటే ఇంతకుముందు 2 ఫ్లైఓవర్స్ చూపించాను. 2 టౌన్ దగ్గర ఒకటి, సినిమా రోడ్లో ఒకటి. ఇప్పుడు కొండైపాలెం బ్రిడ్జ్ నుంచి వెళ్దామండి. ఇది కుళాయి చెరువు ఏరియా అండి. ఇది ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం రామారావుపేట ఏరియా వెళ్తామండి. మనకి ఆపోజిట్గా ఉన్నది నూకాలమ్మ టెంపుల్ అనమాట, అమ్మవారి టెంపుల్ అండి అది. ఇది 3 లైట్ల సెంటర్ అంటారు కదండి, అదండి. ఇక్కడ నుంచి కొంచెం ఎదరికెళ్తే సుబ్బయ్య గారి హోటల్ వస్తుంది అనమాట. సుబ్బయ్య గారి హోటల్ కంటే ముందే, పాత సుబ్బయ్య గారి హోటల్ కంటే ముందే మనం రైట్కి టర్న్ అయిపోయి కొండైపాలెం వైపు వెళ్తామండి. ఈ జంక్షన్లో ఈ కార్నర్లో కొత్తగా సుబ్బయ్య గారి హోటల్ ఇంకోటి పెట్టారండి. ఇదంతా రామారావుపేట ఏరియా అండి. ఇది కొండైపాలెం ఫ్లైఓవర్ అండి. ఇది ముత్తా గోపాలకృష్ణ వారధి అని పేరు పెట్టారనమాట. ఈ మధ్యన ఓపెన్ అయింది కదా. కాకినాడకి టోటల్గా 3 ఫ్లైఓవర్స్ ఉన్నాయండి, రైల్వే క్రాసింగ్స్. ఒకటేమో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉంది, రెండోది 2 టౌన్ దగ్గర, ఇప్పుడు కొత్తగా కొండైపాలెం గేట్ దగ్గర పెట్టారు కదండి అది. అదేంటంటే మనకి అశోక్ నగర్ వైపు వెళ్ళి జంక్షన్ ఉంది కదండి, అక్కడికి వెళ్తా ఉన్నాయి.
ఈ జంక్షన్లో రైట్కి వెళ్తే భానుగుడి సెంటర్కి వెళ్తామండి. స్ట్రైట్కి వెళ్తే నాగమల్ తోట దగ్గరికి వెళ్తాం. లెఫ్ట్కి వెళ్తే అశోక్ నగర్ వెళ్తామండి. అంటే జీపీటీ నుంచి అశోక్ నగర్ వెళ్తాం అన్నమాట. ఇక్కడ మనకి లెఫ్ట్కి తిరిగితే శారదాంబ గుడి ఉంటుందండి. శారదాంబ గుడి సెంటర్ అంటారు కదా. లెఫ్ట్ సైడ్ ఉన్నది శారదాంబ గుడి అండి. ఇప్పుడు జీపీటీ ఏరియాకి వచ్చామండి. రైట్ సైడ్ ఉన్నది జీపీటీ అనమాట. ఇలా స్ట్రైట్కి వెళ్తే అశోక్ నగర్ వెళ్తామండి. అశోక్ నగర్ సెంటర్కి వచ్చామండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం అచ్యుతాపురం గేట్కి వెళ్తాం. రైట్కి వెళ్తే కమలవీర్ థియేటర్ వైపు వెళ్తామండి. ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అయిందండి. ఇక్కడ కూడా షాప్స్ అవి బాగానే పెరిగినాయి. పూర్వం ఇటు ఏమి ఉండేది కాదనమాట. అలాంటిది ఇప్పుడు బాగా డెవలప్ అయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.